ఇక ఖైరతాబాద్ మహాగణపతికి నేత్రాలంకరణ కార్యక్రమం జరిగింది. ఖైరతాబాద్ లో 70 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహానికి ఇవాళ శిల్పి చిన్నస్వామి రాజేంద్ర నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది కార్మికులు నెలన్నర రోజులుగా ఈ 70 అడుగుల విగ్రహాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు. విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలను తొలగించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ తెలిపింది. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ కి ఈసారి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి మహాగణపతిని ప్రతిష్ఠించారు. ఇది సప్తముఖి కావటం మరొక విశేషం. అంటే వినాయకుడికి 7 ముఖాలుంటాయి. ఈ నెల 7వ తేదీన పండుగొస్తోంది. ఈ నెల 17న నిమజ్జనం ఉండబోతోంది. ఇలా 7వ నెంబర్ ఈసారి చాలా సార్లు వచ్చింది అంటున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. భాగ్యనగరంలో వినాయక చవితి సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. 2 రోజుల ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు కనిపిస్తుంది దర్శనానికి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈరోజే ఖైరతాబాద్ వినాయకుడి 70 అడుగుల ప్రతిరూపానికి కళ్ళను శిల్పి రాజేందర్ దిద్దడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు వినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కర్రలను తొలగించి పూర్తి స్థాయిలో దర్శనానికి వీలు కల్పించే విధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వీణామాధురి గారు, ఈసారి చూస్తుండడం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వినాయకుడు, 70 అడుగుల భారీ వినాయకుడు. స్పెషాలిటీస్ ఏంటి? ఈసారి చాలా విశిష్టంగానే ఉందని చెప్పొచ్చు అండి. ఈ సంవత్సరం చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎందుకంటే 70 సంవత్సరాలండి. ఈ సంవత్సరంతో ఫౌండర్ శంకరయ్య గారు ఒక్క అడుగుతో స్టాప్ ఇచ్చింది. తర్వాత తదనంతరం సుదర్శన్ గారు, మా నాన్నగారు అయిన తను 2 years బ్యాక్ ఎక్స్పైర్, ఇక్కడి వరకు సాగతీసేసి 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు 69 సంవత్సరాలకు 63 ఫీట్లు చేసాం. కానీ ఈ సంవత్సరం వచ్చేసి 70 ఫీట్లు ఎందుకు డిసైడ్ చేసామంటే 70 సంవత్సరాలు కాబట్టి. అందులో మట్టి గణపతి 70 సంవత్సరాలు 70 ఫీట్లు, 7వ తారీఖు పండుగ, 17వ తారీఖు నిమజ్జనం, అన్ని 7 అంకెలకు కలిసి వచ్చిందని భగవంతుని ఆకారం కూడా 7 తలకాయలు 7 సర్పాలు వచ్చే విధంగా తయారు చేసామండి. మీరు చూడాలా ఆకారం ఎంత బాగుందంటే సేమ్ అయోధ్య నుంచి తెచ్చి విగ్రహం పెట్టినట్టుగానే ఉందండి ఇక్కడ. సో భక్తులు కూడా అందరూ ఈ విగ్రహాన్ని చూసి ఆశీర్వాదాలు పొందాలన్న ఇంటెన్షన్ తోటి బాలరాముని కుడివైపున పెట్టాము, ఎడమ వైపున వచ్చేసరికి రాహుకేతులు ప్రతిష్ఠించాము. అలాగే కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ శ్రీనివాస కళ్యాణము అండ్ శివపార్వతుల కళ్యాణం పెట్టాం. సో ఈ 70 సంవత్సరాలకు తగ్గట్టుగానే 70 ఫీట్లు అన్ని విధాలుగా 7 రకాల 7 పేర్లతో కూడా 7 నామాలతో 7 రకాలుగా అన్ని విధాలుగా కూడా ఒక విశిష్టమైనటువంటి సంవత్సరంగా ఈ వినాయక చవితి ఉండబోతుందనేది నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.